అలా ఓకే, మంచిది. సామెతల గ్రంథము 30 అధ్యాయము 7, 8, 9 వచనాలు పైన వివరణ చూసుకుందామండి. చాలా జాగ్రత్తగా వినాలి. సమయం తక్కువ ఉంది కాబట్టి త్వరగా ముగిస్తాను. ఇక్కడ జ్ఞానవంతుడైన సొలొమోన్ రాజు గారు కొన్ని మాటలు చెప్తారు. మాటలు ఈ భూమి మీద ఉన్నప్పుడు చాలా చక్కగా మనం గమనించాలి. ఏమంటున్నాడంటే, దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. అది జాగ్రత్తగా గమనించాలి. మనం ఏమి అడుగుతున్నామో ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా ఒకసారి గమనించుకోవాలి. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు దయచేయము. 2 అడుగుతున్నాడంట. అవి ఎప్పుడు? శరీరంలో ప్రాణం కలిగి ఉన్నప్పుడు, బ్రతికి ఉన్నప్పుడే అవి నాకు దయచేయమంటున్నాడు. దయచేయంటే ఏమిటి? వాటి గురించి ఆయనకి వివరణ ఇవ్వాలి, లేక వాటి గురించి ఆయన పాటించడానికి ఎలా ఉండాలో చెప్పమంటున్నాడు. ఏటివి? చాలా జాగ్రత్తగా గమనించాలి. మనము ఈ భూమి మీద దేని గురించి ప్రాకులాడుతున్నామో, దేని గురించి మనము ప్రయాసపడుతున్నామో మనకు తెలియకపోతే ఎలా? ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రతి మనిషి కూడా మనం ఎందుకు ఈ భూమి మీదకి వచ్చామో తెలుసుకోవాలి. దేని గురించి, దేని నిమిత్తం మనం ప్రయాసపడుతున్నామో తెలుసుకోవాలి. అలా తెలుసుకోకపోయిన ఎడల మన జీవితం వ్యర్థం. ఈయన మాట్లాడుతూ 8వ వచనంలో మాట్లాడుతున్నాడు. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమును ఐశ్వర్యమును నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. చాలా జాగ్రత్తగా వినాలి. ఈయన ఏం కోరుతున్నాడు? 2 మనవులు కోరుతున్నాడు. ఆ 2 ఏమిటంటే, పేదరికాన్ని వద్దు, వ్యర్థమైన వాటిని వద్దు, అబద్ధములని వద్దు, ధనమును వద్దు. మరేం కోరుతున్నాడు ఈయన? ఎంత కావాలో అంతే కావాలి. ఈరోజు తినడానికుందా, కట్టడానికి బట్ట ఉందా, అంతే చాలు నాకు అంటున్నాడు. ఇలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు చెప్పండి? ఇలా ఆలోచన చేసే వాళ్ళు ఎక్కడ దొరుకుతారు చెప్పండి? చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. బైబిల్ చదువుతున్నాం, మనము బైబిల్ పాటిస్తున్నాం అనడం కాదు, దాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తున్నామా లేదా అనేది చాలా 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 ప్రాముఖ్యమైన సంగతి. మీరు గుర్తుపెట్టుకోండి. బైబిల్ చదవడము లేక దాన్ని పాటించడము చాలా తేడా ఉంది. చదవడం ఎవరైనా చదువుతారు, కానీ దాన్ని పాటించడంలో ఉన్న యొక్క క్రమ పద్ధతి, భయము, భక్తి చదవడంలో లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఊకి చదవడం వేరు, దాన్ని పాటించడము వేరు. ఇది పాటించేది. ఏం అంటున్నాడు ఈయన? వ్యర్థమైన వాటిని, పనికిరాని వాటిని, సొల్లు కబుర్లు, లేకపోతే ఏదైతే మనకి అవసరం లేదు వాటి గురించి మాట్లాడము, వాటి గురించి కాలయాపన చేయడము, వాటి గురించి సమయాన్ని కేటాయించడము, వ్యర్థమైన వాటి గురించి దూరంగా ఉండాలి. మనం ఏం చేస్తాము? వ్యర్థమైన వాటికే చెవి పెడతాం. సినిమాలు, షికార్లు, సీరియల్స్, మనం అలాగే చెప్పుకుంటూ పోతే సందుల్లో, లేకపోతే మన ఇంట్ల పక్కన, చేన్ల పక్కన జరిగేటువంటి కొట్లాట్లు, వీటిపైన మనము దృష్టి ఎక్క పెడతాం, వీటిపైన ధ్యాస ఎక్క పెడతాం. అబద్ధాలు, వాక్యం చూడండి, మీరు విన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పలేరు. కానీ ఎక్కడైనా మన పరిధిలో, మన చుట్టుపక్కల ఎక్కడైనా గొడవలు జరిగనుకోండి, లేకపోతే ఏం చేస్తాం తెలుసా? దానికి 2 అంతలు కలుపుతాం. మనం దానికి 2 అంతలు కలిపి జోడించి మరి చెప్తాం. సీరియల్ చూసేవారిని చూడండి, వాళ్ళ ధ్యాస అంతా దాని మీదే ఉంటుంది. రేపేం జరుగుతున్నా అన్నటువంటి ఆరాటం, లేకపోతే వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికంటే ఇంకా 4 ఎక్కువ కలిపి చెప్తారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచుము. పేదరికాన్ని, ఐశ్వర్యమును నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు కావాలి. ఎక్కువైతే ఏమవుతుంది? అహంకారము నత్తి వెనుక వస్తుంది. ఎక్కువైతే ఏమవుతుంది? మనుషులు కనపడరు, దేవుడు కనపడడు. డబ్బు ఎక్కువైన వారి యొక్క పిల్లలను చూడండి, వాళ్ళ యొక్క పరిస్థితులు చూడండి.
వాళ్ళ యొక్క స్థితిగతులు లేక వాళ్ళ యొక్క నడవడికను చూడండి. ఏమవుతుందంటే తాగడము, తందనాడము, గొడవాడము, ఎవరిని లెక్క చేయకపోవడము, చిన్న పెద్దన్న తేడా లేకుండా మర్యాద లేకుండా అమర్యాదగా ప్రవర్తించడం, ఇలాంటివి కొన్ని జరుగుతాయి. అందుకంటున్నాడు ఇక్కడ మనకు 9 వచ్చిన వాళ్ళు చూడండి ఏమంటున్నాడు. ఎక్కవైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక వేదనై దొంగిలించి నా దేవుని నామాన్ని దూషించదునేమో. ఎక్కువైతే దేవుడెవడో నాకు తెలియదని ఒకవేళ బిర్రబీగుతానేమో నేను. తక్కువైతే ఏం చేస్తాను నేను? దొంగతనం చేసి నా దేవుని నామాన్ని అవమానపరుస్తానేమో. ఇంత జాగ్రత్త మనకుందా? ఇంత క్లారిటీగా మనం ఉన్నామా? ఇంత జాగ్రత్త కలిగి ఉండాలి మనము. ఇలా జాగ్రత్త కలిగి లేకపోతే, ఇలా భయభక్తులు కలిగి లేకపోతే వ్యర్థం మన జీవితం. ఈరోజు విన్న వాక్యాన్ని అలాగే వదిలేస్తాం. చదివిన వాక్యాన్ని ధ్యాస పెట్టుకుంటలేం. ఎందుకయ్యా సువార్త అంటే, ఎందుకయ్యా ఈ క్రైస్తవత్వం అంటే కేవలము కాలయాపనకు మాత్రమే పరిమితమైన వారు చాలా మంది ఉన్నారు. ఇది కాలయాపన కాదు, గుర్తుపెట్టుకోండి. టైంపాస్కి చేసేది కాదు. మీరు గుర్తుపెట్టుకోండి. బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తుంటే రాజుల గ్రంథము 2 అధ్యాయం 9 వచ్చిన ఒకసారి మనం చూస్తే 2 రాజుల గ్రంథము 2 అధ్యాయము 9 వచ్చిన ఒకసారి చదవన్నాను. 2 రాజుల గ్రంథము 2 అధ్యాయం 9 వచ్చిన. అన్న చదువుతారా అన్న? 2 రాజులు 2 అధ్యాయం 9 వచ్చిన. చదవండి. ఎలియా ఎలీషా గురించి ఉంటది. వారు దాటిపోయిన తర్వాత ఎలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడుచున్నాను, నీ కొరకు నేనేమి చేయదననుకొనెను, దాన్ని నడగమని చెప్పగా ఎలీషా, నీకు కలిగిన ఆత్మలు రెండంతులు నా మీదికి వచ్చినట్లు దయచేయమనెను. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఎలియా గారు ఎంత గొప్ప ప్రవక్త మనకు తెలుసు. ఎలియా గారు ఎంత గొప్ప సేవ చేసాడో మనకు తెలుసు. రాజులతో, అధికారులతో పోరాడి మరీ సేవ చేశాడు. దమ్ముందా మనకలా? 40 మందికి పైగా అవతల ఉంటే ఈయన ఒక్క ప్రవక్తే అవతల వాళ్ళని చూసి, ఇదిగో మీ దేవతలను పిలండి, నా దేవుని పిలుస్తాను, నేనొక్కడిని మీ వైపు నుండి నేను పోరాడుతానని ఏం చేశాడు? సవాల్ చేశాడు. ఇదిగో మీరు ఒక ఎద్దు తీసుకండి, నేను ఒక ఎద్దు తీసుకుంటా, బలిపీఠాన్ని కడదామండి, కట్లు వేస్తామండి, అగ్గిపుల్ల అంటించకుండగా ఆ యొక్క కట్టెలు, ఆ యొక్క బలి అర్పణ ఇచ్చినటువంటి ఎద్దు కాలిపోవాలి అన్నాడు. అవతల వాళ్ళని ఎగతాళి చేశాడు. హీనంగా ఎగతాళి చేశాడు, మామూలుగా కాదు. పండుకున్నాడేమో, కుణుకుతున్నాడేమో, వస్తున్నాడేమో తెరువులో, ఎంతో ఎగతాళి చేశాడు అంతమందిని కూడా. ఒక ప్రార్థన ద్వారా రాళ్ళ మీద కట్లు పెట్టి, కట్ల మీద బలి యొక్క పశువుని పెట్టి రాళ్ళ మునిగేదాకా నీళ్లు పోపించి ఒక ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన ద్వారా నీళ్లు సైతం కాలిపోయేలా దేవుడు ప్రేరేపణ కలిగించి గొప్ప శక్తిని చూపించాడు. అలాంటి దైవ సేవకునికి అంత గొప్ప శిశువు దొరికాడు ఆయన, ఎలీషా గారు. నయమాని, ఇదిగో నాకు కుష్ఠరోగం ఉన్నది అని ఒక లెటర్ రాసి ఆ రాజుకి ఇస్తే, ఇజ్రాయేల్ రాజుకి బట్టలు చెంపుకొని మరి ఏడుస్తుంటే ఎలీషా గారి యొక్క ధైర్యం తెలుసా? నా దగ్గరకు పంపి, ఒక ప్రవక్త ఉన్నాడని నువ్వు మర్చిపోయావా అంటే, నెహమాను వచ్చినప్పుడు లేచిపోయి కూడా ఆయనకు మర్యాద ఇవ్వకుండా ఉన్న కాలం నుండి, ఇదిగో మా దేశంలో ఎర్దారి నది ఉంది, దాంట్లో 7 మార్లు నీవు
మునిగి స్వస్థత పొందమంటే ఇంత అహంకారమా? వచ్చి నా గాయములు ముట్టి కట్టుకడతాడేమని నేను అనుకుంటే ఏనేంటి ఉన్న కాడ నుండి చెప్తాడు అనుకుంటే అలాంటి వాడు ఇలాంటి శిశువుని ఇంత ధైర్యమైనటువంటి అలాంటి వానికి గెహాజ్ అనేటువంటి ఒక శిశువు ఉన్నాడు. ఏంటి? ఎలిస తర్వాత గెహాజీ ఎలిస స్థానంలో ఉండాలి. కానీ ఏం చేశాడు? ఒక అబద్ధాన్నాడు. ఒక అబద్ధము ఆయన ఆశ ధనం మీద పడి గెహాజీని వెంబడించి దొడ్డిదారిని పోయి ఎనికి సందులో నుండి పోయి వెండి బంగారము బట్టలు తెచ్చుకొని ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను అంటే ఏలియా శక్తిని పొందినటువంటి ఎలీషా గారు ఏమన్నాడు? నీ వెళ్ళినప్పుడు నెహమాను నీ ఎద్దుకు దిగి వస్తున్నప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? ఆత్మ ద్వారా అక్కడ ఏం జరిగిందో తెలుసుకొని ఎలీసా స్థానంలో ఎలి స్థానంలో ఎలిస్తే ఉంటే ఎలిసా స్థానంలో ఉన్నటువంటి ఈ గెహాజీ నెహమాను కుష్టి రోగాన్ని తెచ్చుకున్నారు. ఈ రోజు మనం అందుకే అలా ఉండకూడదనే సామెతల గ్రంథంలో మనకు చెప్పాడు. ఎక్కవగానే తక్కువగాని వద్దు, వ్యర్థమైన వాటిని వద్దు, వ్యర్థమైనది వద్దు. మరేం కావాలి? దేవుని దయా, దేవుని కృప. ఈ లోకాన్ని వదిలేసిన మరుక్షణమే దేవుని రాజ్యం కావాలండి. మరొకసారి మనం చూసుకుంటే చూడండి, కీర్తనాల గ్రంథము 27వ అధ్యాయం 4 వచ్చిన ఒకసారి చూస్తే, కీర్తనాల గ్రంథము 27వ అధ్యాయం 4 వచ్చిన. ఓకే. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవితకాలమంతా నేను యెహోవా మందిరములోనే నివసించుకోరుచున్నాను. అబ్బాబ్బాబ్బా, ఒక ప్రసన్నత, ఒక వరం అడిగాడంటే ఏమైనా వరం అంటే నా జీవిత కాలం అంతా దేవుని సన్నిధిలోనే ఉండాలి, దేవుణ్ణి మొరపెట్టాలి, దేవుడు ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందాలి. ఒక్క గంట కూడుకోవడానికి, ఒక్క గంట ప్రార్థనలు కూర్చోవడానికి మనకి విసుగు. టైం చూస్తాం, సమయాన్ని పాటించాలి. ఖచ్చితంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ భక్తుడు ఏమంటాడు? యెహోవా వద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములు ధ్యానించుటకు నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసించగోరుచున్నాను. దేవుని ప్రసన్నత, దేవుని వరము, దేవుని ఆశీర్వాదం పొందడానికంట జీవిత కాలమంతా కూడా నేను దేవుని సన్నిధిలో ఉండడానికి సిద్ధపడుతున్నాను. బ్రతుకు దినములన్నీ దేవునితో గడపడము చాలా చాలా. ఒక గంట ఉదయం, ఒక గంట సాయంత్రం, ఆరాధన ఉన్నప్పుడు, ప్రార్థనలు ఉన్నప్పుడు, కూడికలు ఉన్నప్పుడు ఏదో ఒక పని పట్టుకొని తప్పించుకునే ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ఎలా ప్రసన్నత పొందుతారు? దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని ఎలా పొందుకుంటాం మనం? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. భక్తులు మనకి ఎందుకు రాస్తున్నారు ఇది? భక్తుడు రాయించడానికి కారణం ఏమిటి? భక్తుడు రాయిస్తున్న ప్రతి మాట కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. భక్తుడు ప్రతిది కూడా మన యొక్క మేలు నిమిత్తమే. ఈ లోకంలో ఏది కావాలి, ఏది లేదు, ఏది మనము పొందుకుంటే మనకి మేలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. చనిపోయిన తర్వాత తెలుసుకుని లాభం ఏంటి చెప్పండి? చనిపోయిన తర్వాత నరకంలో బాధపడ్డాము, దానివల్ల వచ్చే లాభం ఏంటి చెప్పండి? ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏది వ్యర్థమైంది, ఏది వ్యర్థం కాందో మనం తెలుసుకోవాలి. చూద్దామండి మరొకసారి మనం చూసుకుంటే, అదే కీర్తనాల గ్రంథము 23వ అధ్యాయం 6 వచ్చింది. ఒకసారి చూస్తే కీర్తనాల గ్రంథము 23వ అధ్యాయము 6 వచ్చింది. ఒకసారి కానీ మనం చూస్తే, చదువుతారా? మీరు చదివితే నేను ఉన్నారు అని అనుకుంటాను. కీర్తనాల గ్రంథము 23వ అధ్యాయం 6 వచ్చింది. చూద్దామండి. ఓకే, నేనే చదువుతా, మీరు లేకపోతే. నేను బ్రతుకు దినములన్నీ క్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములోనే నేను నివాసము చేసేదను. అబ్బాబా, నా బ్రతుకు దినములన్నీ నాకు మేలు, బ్రతుకు దినములన్నీ నాకు క్షేమమే కలగాలి.
అంటే ఏం చేయాలి? చిరకాలము దేవుని సన్నిధిలోనే ఉండాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి. మీరు విన్న మాటల్ని నమురు వేయాలి, మీరు విన్న మాటని రిపీట్ గుర్తు చేసుకోవాలి. ఇది నేను చెప్తున్న మాట కాదు, దేవుడు చెప్పినటువంటి మాట. అదే కీర్తనాల గ్రంథం. ఒకసారి చూస్తే కీర్తనాల గ్రంథము, సమయం దగ్గర అవుతుంది కాబట్టి మీకు త్వరగా ముగిస్తాను. కీర్తనాల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనములు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రులు దానిని ధ్యానించిన వాడు ధన్యుడు. ఏమంటున్నాడు? యెహోవా ధర్మశాస్త్రాన్ని ఆనందించాలి, ఆనందించేదే కాదు, దీవారాత్రులు దాన్ని ధ్యానించాలి. వాక్యం చదువుతున్నప్పుడు ఆవులింపులు, నిద్రమబ్బు కాదు. వాక్యాన్ని చదువుతున్నప్పుడు విసుగు రాకూడదు, టైం చూడకూడదు, ఆనందం ఉండాలి. నీకు ఇష్టమైన ఫుడ్ తింటున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, నీకు ఇష్టమైన పండు ఫ్రూట్స్ తింటున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, వాక్యాన్ని చదువుతున్నప్పుడు కూడా అలాగే ఆనందంగా ఉండాలి. దీవారాత్రులు ధ్యానించడం వేరు, చదవడం వేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ధ్యానించడం అంటే ఏంటి? వినిన దాన్ని, చదివిన దాన్ని, అర్థం చేసుకున్న దాన్ని రిపీట్ జ్ఞాపకం చేసుకోవడం. దీవారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించిన వాడు ధన్యుడు. ఎద్దు గాని మేక గాని తిన్నదాన్ని ఎలాగైతే తిరిగి నమ్మురు వేస్తుందో అలాగ మనం కూడా తిరిగి నమ్మురు వేయాలి. విన్న దానిని తిరిగి రిపీట్ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడైతే ఏమవుతుందంటే వాక్యం మన హృదయంలో స్థిరపడి ఉంటది. పాపం చేయడానికి అవకాశం ఉండదు. పాపానికి నీవు చోటివ్వు. పాపానికి అవకాశము ఇవ్వకపోవడం వల్ల నిన్ను నీవు పరిశుద్ధపరచుకుంటావు. వాక్యానికి చోటు ఇవ్వకపోతే నిన్ను నీవే పరిశుద్ధపరచుకుంటావు. వాక్యానికి చోటు ఇచ్చావనుకో పాపం ఉండదు, పాపానికి చోటు ఇచ్చావనుకో వాక్యం ఉండదు. అందుకే రిపీట్ జ్ఞాపకం చేసుకోవాలి. సీరియల్ చూసిన తర్వాత ఎలాగైతే అందరు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు, సందుల్లాను ఈ గొడవలు అయిపోయిన తర్వాత ఎలాగైతే అందరూ ముచ్చట్లు పెట్టుకుంటారు, అలాగనే వాక్యం అయిన తర్వాత కూడా నీకు నీవే ముచ్చట్లు పెట్టుకోవాలి, నీకు నీవే జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఈ మాట విన్నాను కదా, ఈ మాట వల్ల ఏం ప్రయోజనము, ఏమి నష్టము, దీన్ని పాటిస్తే నాకు వచ్చే లాభం ఎంత, నష్టం ఎంత, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. సమయం లేదు కాబట్టి ఇంతతో ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపు చేసి ఆశీర్వదించి నడిపించిన కళ్ళు మూసుకొచ్చిన ప్రార్థన. మహోన్నతుడన్న దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మరి మీ మాటలు విన్న మేము భయము, భక్తి కలిగి బాధ్యత కలిగి ఉండడానికి కృప చూపించండి. ఇంతవరకు గూగుల్ మీట్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని, ఇంకా ఎందరో రాలేకపోయారు, అట్టివారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. భయము, భక్తి కలిగి బాధ్యత కలిగి ఉండడానికి ఈ లోకంలో ఉన్నప్పుడు దేన్ని మేము ధ్యానించాలి, దేన్ని మేము ఉంచుకోవాలి, వాక్యానుసారంగా ఉండాలంటే అలా ఉండాలి. మీ యొక్క మందిరములు స్థిరకాలము ఈ భూమి మీద జీవించినంత మటుకు సదాకాలము నాయన మరి మా క్షేమము నిమిత్తమే, మాకు మేలు కలుగటికే, మమ్మల్ని మేము నరకంలో నుండి తప్పించుకోవడానికి నాన్న మరి మా గురించి మేము జాగ్రత్త పడడానికి మీ కృప, మీ కాపుదలు మా అందరికీ దయచేస్తారు. సమయం ఇచ్చిన మీ పిల్లలకు, మీకును నాన్న మరి వింటున్న ప్రతి ఒక్కరికి నా ప్రభు మరి మీకు తోడుగా ఉండి నడిపిస్తారని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడివేడుకుంటున్నాము నా ప్రభు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. అందరికీ వందనాలు.